Good morning, students. So today we will discuss the topic of critical solution temperature. So critical solution temperature ni మనం షార్ట్ ఫామ్లో ఎలా అంటామంటే CST ఆర్ కాన్సల్యూట్ టెంపరేచర్ అని కూడా అనొచ్చు. కాన్సల్యూట్ టెంపరేచర్, ఓకేనా. సో క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అంటే ఏంటో చూద్దాం. సో అంతకన్నా ముందు ఒక సొల్యూషన్ ప్రిపేర్ చేస్తే మనం డిజాల్వ్ అవుతుంది. సో అక్కడ మిజిబిలిటీ అంటే ఏంటి, ఇమ్మిజిబిలిటీ అంటే ఏంటి చూద్దాం. మిజిబిలిటీ ఆర్ ఇమ్మిజిబిలిటీ ఆర్ దీన్ని ఏమంటారంటే పార్షియల్లీ మిజిబుల్ అని కూడా అనొచ్చు. పార్షియల్లీ మిజిబుల్ అన్న ఇమ్మిజిబుల్ అన్న ఒకటే. పార్షియల్లీ మిజిబుల్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు కొన్ని కాంపౌండ్స్ తీసుకుంటాం. ఏవైనా ఒక 2 లిక్విడ్ కాంపౌండ్స్ తీసుకొని ఒక దాంట్లో ఒకటి 2 కూడా యాడ్ చేస్తే ఒక కంప్లీట్ ప్యూర్ ఫామ్ ఆఫ్ సొల్యూషన్ వచ్చింది అనుకోండి. ప్యూర్ సొల్యూషన్ మనకి ప్రొడ్యూస్ అయింది అనుకోండి. అప్పుడు ఇదేంటి, మిజిబిలిటీ అంటే మిజిబుల్ సొల్యూషన్ అంటే కంప్లీట్గా డిజాల్వ్ అయితే దట్ ఈస్ కాల్డ్ మిజిబుల్. అలా కాకుండా కంప్లీట్గా మిజిబుల్ అవ్వలేదు అనుకోండి, దట్ ఈస్ పార్షియల్లీ మిజిబుల్. అంటే ఏదైతే లిక్విడ్స్ కలిపామో, లేదంటే సాలిడ్స్ మిక్స్ చేసామో, లేదంటే గ్యాసెస్ మిక్స్ చేసామో అది కంప్లీట్గా మిజిబుల్ అవ్వట్లేదు. ఓకేనా. అవ్వకపోతే వాటిని ఏమంటాం, పార్షియల్లీ మిజిబుల్ అంటాం, లేదంటే ఇమ్మిజిబుల్ అంటాం. సో ఇలాంటి పార్షియల్లీ మిజిబుల్ లిక్విడ్స్ తీసుకొని పార్షియల్లీ మిజిబుల్ కాంపౌండ్స్ని తీసుకొని, లేదంటే సొల్యూషన్స్ తీసుకొని మనం మిజిబుల్ అంటే కంప్లీట్ ప్యూర్ ఫామ్ ఆఫ్ సొల్యూషన్స్గా చేయడానికి ఏం చేయాలంటే CST యూజ్ చేయాలంటే క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ యూజ్ చేస్తే పార్షియల్లీ మిజిబుల్ సొల్యూషన్స్ అలా ఎలా చేంజ్ అవుతాయి, మనకి కంప్లీట్లీ మిజిబుల్ సొల్యూషన్స్గా చేంజ్ అవుతాయి. అంటే పార్షియల్లీ మిజిబుల్ అలా మిజిబుల్ అవుతుంది బై యూజింగ్ CST, కన్సల్యూట్ టెంపరేచర్ ఆర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. ఓకేనా. సో క్రిటికల్ సొల్యూషన్ అంటే ఏంటి, పార్షియల్లీ మిజిబుల్ లిక్విడ్స్ని ఎలా చేంజ్ చేస్తుంది, కంప్లీట్లీ మిజిబుల్ లిక్విడ్గా చేంజ్ చేస్తుంది. సో మనం CSTని ఎన్ని టైప్స్గా డివైడ్ చేసామంటే 3 టైప్స్గా డివైడ్ చేసాం. CST ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. ఫస్ట్ వన్ అప్పర్ CST అంటే అప్పర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. నెక్స్ట్ వన్ లోయర్ CST, లోయర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. థర్డ్ వన్ అప్పర్ ఆర్ లోయర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. ఓకేనా. సో ఫస్ట్ వన్ అప్పర్ CST అంటే ఏంటో చూద్దాం. అప్పర్ CST అంటే ఇక్కడ మనం ఫీనాల్ వాటర్ సిస్టమ్ తీసుకున్నాం, ఫీనాల్ ప్లస్ వాటర్. ఓకేనా. లోయర్ CST అంటే ఏంటంటే ట్రై ఇథైలెమిన్ ప్లస్ వాటర్ తీసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ అప్పర్ ఆర్ లోయర్ CST అంటే ఏంటంటే నికోటిన్ ప్లస్ వాటర్ తీసుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ అప్పర్ CST అంటే ఏంటో చూద్దాం. సో CST అంటే క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ని ఎలా యూజ్ చేసుకుంటాం మనం, పార్షియల్లీ మిజిబుల్ సొల్యూషన్స్ని క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ యూజ్ చేసి కంప్లీట్లీ మిజిబుల్ సొల్యూషన్స్గా మార్చడమే మనది మెయిన్ థీమ్ అనమాట. ఓకేనా. సో వాటిని ఎన్ని టైప్స్గా డివైడ్ చేస్తాం, 3 టైప్స్. అప్పర్ CST, లోయర్ CST, అప్పర్ ఆర్ లోయర్ CST. అప్పర్ CSTకి ఫస్ట్ ఏం తీసుకున్నాం, ఫీనాల్ వాటర్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాను. ఇది ఒక టెస్ట్ ట్యూబ్ అనుకోండి. ఇందులో ఫీనాల్ యాడ్ చేశాను, అలాగే వాటర్ కూడా యాడ్ చేశాను. ఫీనాల్ వాటర్ అనేవి కొంతవరకు మిక్స్ అవుతాయి. ఓకేనా. కొంతవరకు మిజిబిలిటీని మనకి చూపిస్తాయి. కాకుండా ఇప్పుడు నేను ఫీనాల్ 5 grams 5 ml తీసుకున్నాను, అలాగే వాటర్ 5 ml తీసుకున్నాను. 2 మిజిబుల్ అయినాయి. ఈసారి ఏం చేస్తానంటే ఒక 6 ml ఫీనాల్ తీసుకుంటాను, ఒక 4 ml వాటర్ తీసుకుంటున్నాను. అలా కంపోజిషన్ అనేది చేంజ్ చేసినప్పుడు ఏదైతే టెస్ట్ ట్యూబ్లో సొల్యూషన్ తీసుకుంటున్నామో అవి 2 లేయర్స్గా ఉంటాయి. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ అంటే పార్షియల్లీ మిజిబుల్ 2 లేయర్స్గా మనకి ఫామ్ అయిపోతుంది. ఈ 2 లేయర్స్ని మనం ఒక సింగిల్ లేయర్గా అంటే క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ యూజ్ చేసి సింగిల్ లేయర్గా మనం మార్చవచ్చు అనమాట. అంటే ఏంటి, పార్షియల్లీ మిజిబుల్ లిక్విడ్ని ఏం చేయొచ్చు, కంప్లీట్లీ మిజిబుల్ లిక్విడ్గా చేంజ్ చేయొచ్చు. సో దాంట్లో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, అప్పర్ CST చేస్తున్నాం, ఫీనాల్ వాటర్ సిస్టమ్ తీసుకున్నాం ఇక్కడ. సో దీనికి గ్రాఫ్ ద్వారా చూద్దాం. సో ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నానంటే టెంపరేచర్ తీసుకుంటున్నాను.
ఓకేనా. ఇక్కడ ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఫీనాల్ వాటర్. ఓకేనా. సో టెంపరేచర్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ నుంచి చూద్దాం. ఇది 10, 20, 30, 40, 50, 60 అలా తీసుకుందాం. ఓకేనా. అలాగే ఇక్కడ టెంపరేచర్ కూడా సేమ్ 10, 20, 30, 40, 50, 60, 70 అలా తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నేను టెస్ట్ ట్యూబ్ తీసుకొని ఆ టెస్ట్ ట్యూబ్లో ఒక 5 ml ఫీనాల్ యాడ్ చేశాను, 5 ml వాటర్ యాడ్ చేశాను. రెండు ఈక్వల్ అమౌంట్ అయితే మ్యాక్సిమం మిజిబుల్ అవుతాయి. నెక్స్ట్ ఈసారి నేను ఫీనాల్ రేంజ్ పెంచుతున్నాను. అంటే ఇది ఫస్ట్ 6 ml తీసుకుంటున్నాను. అప్పుడు ఇది ఎంత అవుతుంది, ఇది 6 ప్లస్ ఇది వాటర్ ఏమో అప్పుడు ఎంత తీసుకోవాలి, 4 తీసుకుంటున్నాను. అప్పుడు దాని యొక్క రేంజ్ అంటే ఇక్కడ ఏదైతే ఫీనాల్ రేంజ్ ఎక్కువ తీసుకునే కొలది మనకి వాటర్ రేంజ్ ఏమవుతుంది, తగ్గుతుంది. అప్పుడు మిజిబిలిటీ ఏమవుతుంది, తగ్గుతుంది. సో దానికి మనం ఏం అప్లై చేయాలి, క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అనేది అప్లై చేయాలి. అప్పుడు ఏ టెంపరేచర్ దగ్గర అయితే రెండు కూడా మిజిబుల్ అవుతాయో దట్ ఈస్ ద క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. సో ఆ కర్వ్ ఎలా వస్తుందంటే ఫీనాల్ ఇన్ వాటర్ యాడ్ చేసినప్పుడు ఫీనాల్ తీసుకొని దానిలో వాటర్ యాడ్ చేసినప్పుడు కర్వ్ ఎలా వస్తుందంటే ఇలా. ఓకేనా. ఎక్కడ వస్తుంది, 66 degrees సెంటిగ్రేడ్ దగ్గర వస్తుంది. ఓకేనా. ఇది ఫీనాల్లో మనం వాటర్ యాడ్ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ఏం చేద్దామంటే వాటర్ తీసుకొని వాటర్లో ఫీనాల్ యాడ్ చేయండి. అంటే వాటర్ ఒక 6 ml తీసుకోండి, ఫీనాల్ ఒక 4 ml తీసుకోండి. అలా తీసుకొని ఈసారి వాటర్ ఎక్కువ వేసుకుంటూ ఫీనాల్ తక్కువ ml యాడ్ చేయండి. అలా చేసినప్పుడు కూడా దాని క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ ఎలా వస్తుంది, సేమ్ దీనిలానే 66 degrees దగ్గరే మనకి టెంపరేచర్ అనేది రేజ్ అవుతుంది. ఓకేనా. సో ఎక్కడైతే అంటే మనం కంపోజిషన్ చేంజ్ చేసినప్పటికీ అది వాటర్ అవ్వచ్చు, ఫీనాల్ అవ్వచ్చు, రెండు సేమ్ కాంపోనెంట్స్ మాత్రం తీసుకుంటాం, అందులో చేంజెస్ ఉండవు. సో పార్షియల్లీ ఇమ్మిజిబుల్ లిక్విడ్స్ అంటే డబల్ లేయర్ని సింగిల్ లేయర్ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ మనం టెస్ట్ ట్యూబ్లో తీసుకున్నప్పుడు రెండు కూడా 2 సపరేట్ లేయర్స్గా వచ్చేసినాయి, డబల్ లేయర్స్. ఆ డబల్ లేయర్స్ని మనం దాని యొక్క టెంపరేచర్ రైజ్ చేసి అంటే CST యూజ్ చేసి సింగిల్ లేయర్ చేసాం. ఆ సింగిల్ లేయర్ యొక్క క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ ఎంత వచ్చింది మనకి, 66 degrees సెంటిగ్రేడ్ వచ్చింది. అంటే అప్పర్ పైన వచ్చింది కాబట్టి దీన్ని అప్పర్ CST అంటాం. సో ఓకేనా. అప్పర్ CSTకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఫీనాల్ వాటర్ సిస్టమ్. ఓకేనా. సో ఇది ఫీనాల్ వాటర్ సిస్టమ్ యొక్క గ్రాఫ్. అలాగే లోయర్ CST, అప్పర్ అంటే ఏమొచ్చింది మనకి, దాని CST వాల్యూ పైన వచ్చింది. లోయర్ అంటే ఏమవుతుంది, మ్యాక్సిమం డౌన్ కింద వస్తుంది. సో దీనికి కూడా గ్రాఫ్ తీసుకుందాం. సో ఇక్కడ 0, ఈసారి 20, 40, 60, 80 ఇది ఇలా. ఒక నిమిషం. సో ఇక్కడ మనకి CST 66 degrees వచ్చింది. ఓకేనా. సో ఎక్కడ వచ్చిందంటే 34% ఆఫ్ కంపోజిషన్ ఆఫ్ ఫీనాల్ తీసుకున్నప్పుడు వచ్చింది. సో ఫీనాల్ కంపోజిషన్ ఎంత తీసుకోవాలి, మనకి కరెక్ట్ CST రావాలంటే 34% తీసుకోవాలి. సో అక్కడ CST ఎంత వస్తుంది, 66 degrees సెంటిగ్రేడ్ వస్తుంది. సో దట్ ఈస్ ద అప్పర్ CST. ఓకేనా. నెక్స్ట్ లోయర్ CSTకి ఎగ్జాంపుల్ ఏంటి, ట్రై ఇథైల్ ఎమీన్ ప్లస్ వాటర్. పర్సంటేజ్ ఆఫ్ ట్రై ఇథైల్ ఎమీన్ వాటర్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకోవాలి, టెంపరేచర్ తీసుకుంటాం. సో టెంపరేచర్ కూడా 20, 40, 60, 80. ఓకే. ఎలా తీసుకున్నా కరెక్ట్, ఎలా తీసుకున్నా నో ప్రాబ్లం. సో ఇప్పుడు ట్రై ఇథైల్ ఎమీన్ తీసుకొని ఒక టెస్ట్ ట్యూబ్లోకి ట్రై ఇథైల్ ఎమీన్ని వాటర్ని మిక్స్ చేస్తున్నాను. రెండు కూడా మిక్స్ చేస్తే ఇదేంటి, లోయర్ CST అంటే తక్కువలోనే మనకు వచ్చేస్తుంది. సో అక్కడ కర్వ్ ఎంతకు వస్తుందంటే మనకి అప్రాక్సిమేట్లీ 18.5 degrees దగ్గర, 5 degrees సెంటిగ్రేడ్ దగ్గర మనకి కర్వ్ వస్తుంది. అంటే ఇట్లా వస్తుంది కర్వ్. అది మనం ట్రై ఇథైల్ ఎమీన్లో వాటర్ యాడ్ చేసిన ఇలాగే వస్తుంది, లేదంటే వాటర్లో ట్రై ఇథైల్ ఎమీన్ యాడ్ చేసిన 18.5 degrees దగ్గర మనకి CST అనేది అబ్జర్వ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. సో మనం ఏంటి ఇక్కడ ట్రై ఇథైల్ ఎమీన్ ఇప్పుడు ఇక్కడ 5 ml తీసుకున్నాను అనుకోండి, వాటర్ 5 ml రెండు ఈక్వల్. లేదంటే నెక్స్ట్ టైం నుంచి ఏం చేయాలి, ఇది పెంచండి, ట్రై ఇథైల్ ఎమీన్ ఒక 7 ml,
అప్పుడు ఇది ఎంత తీసుకోవాలి, 3 ml తీసుకోవాలి. లేదు ఇది ఒక 7 ml తీసుకోండి వాటర్, ఇది 3 ml తీసుకోండి. ఎట్లా తీసుకున్నా ఎలా మిక్స్ చేయడం జరిగినా సరే దాని యొక్క క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ లోయర్ అయితే లోయర్ పార్ట్ వస్తుంది, అప్పర్ అయితే అప్పర్ పార్ట్ వస్తుంది. సో ఇది లోయర్ పార్ట్ కాబట్టి ఎక్కడ వచ్చింది మనకి 18.5 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ మనకి వన్ లేయర్ కర్వ్ అనేది మనకి ప్రొడ్యూస్ అయింది. సో ఇన్ కేస్ మనం ఇక్కడ ఈ టెంపరేచర్ కన్నా ఇక్కడ ఏదైతే 18.5 వచ్చింది, 18.5 డిగ్రీస్ వచ్చిందని చెప్పుకుంటాం కదా, ఈ టెంపరేచర్ కన్నా అబోవ్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఈ లిక్విడ్ ఏమైపోతుంది, వేపరైజ్ అయిపోతుంది. ఇందులో ఉన్న లిక్విడ్ మొత్తం కూడా ఏంటి బయటికి ఎవాపరేట్ అయిపోతుంది. అదే అంతకన్నా కింద అంటే 18.5 కన్నా కింద టెంపరేచర్ అంటే 17 డిగ్రీస్, 16, 15, 14 ఆ డిగ్రీస్ దగ్గర అనుకోండి, ఈ రెండు కూడా కంప్లీట్గా మిజిబుల్ అవ్వవు. ఓకేనా, ఇమ్మిజిబుల్ అవుతుంది. మన థీమ్ ఏంటి, ఇమ్మిజిబుల్ ఇన్ పార్షియల్ ఇమ్మిజిబుల్ ఆర్ ఇమ్మిజిబుల్ సొల్యూషన్ని బై యూజింగ్ సిఎస్టీ ఆర్ కన్సల్యూట్ టెంపరేచర్ రెండు ఒకటే యూజ్ చేసి మిజిబుల్గా చేయాలి. ఓకేనా, మిజిబుల్ చేయాలంటే వాటి యొక్క అవి ప్రాక్టికల్లీ చెప్పబడిన టెంపరేచర్స్. ఓకేనా, 18.5 డిగ్రీస్ దగ్గర ఇది లోయెస్ట్ సిఎస్టీ ట్రై ఇథైల్ ఎమైన్ అండ్ వాటర్ని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇంతకుముందు చెప్పుకున్న ఫినాల్ వాటర్ కూడా ఏమవుతుంది, ఈ 66 కన్నా అప్పర్కి వెళ్ళామనుకోండి, ఇంకా 67, 68, 69, 70 అట్లా వెళ్ళామనుకోండి, ఏమవుతుంది అందులో ఉన్న మొత్తం లిక్విడ్ ఏమవుతుంది వేపర్స్ రూపంలో బయటికి ఇలా ఎవాపరేట్ అయిపోతుంది. అప్పుడు మనకు సొల్యూషన్ ఉండదు. మనకేం కావాలి, లిక్విడ్ ఎట్లా ఉందో అలానే ఉండాలి. ఆ సొల్యూషన్ అనేది కంప్లీట్గా ఎవాపరేట్ అవ్వకూడదు, కంప్లీట్గా మిజిబుల్ అవ్వాలి. ఓకేనా, అదే లోయర్గా తీసుకున్నాం, 60 కన్నా తక్కువ తీసుకున్నాం, 50, 40, 35 అట్లా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది మిజిబుల్ అవ్వదు. అది ఫినాల్లో వాటర్ యాడ్ చేయొచ్చు, లేదంటే వాటర్లో ఫినాల్ యాడ్ చేయొచ్చు, రెండు కూడా ఒకటే. ఓకేనా, అప్పరు లోయర్ రెండు ఓకే, అర్థమైందా. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ టైప్ ఏంటి, అప్పర్ ఆర్ లోయర్ సిఎస్టీ. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నికోటిన్ వాటర్. నికోటిన్ విన్నారు ఎప్పుడైనా? నికోటిన్ అంటే ఏంటంటే హైలీ పాయిజనస్ డ్రగ్, వెరీ డేంజరస్ అనమాట. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అప్పర్ అండ్ లోయర్. అంటే ఈ నికోటిన్ని వాటర్ని కలిపి మనం తీసుకున్నాం అనుకోండి లిక్విడ్గా, ఇది ఎప్పుడు కూడా మనకి లోయర్ సిఎస్టీని మనకి చూపిస్తుంది, అలాగే అప్పర్ సిఎస్టీని కూడా చూపిస్తుంది. ఓకేనా, అలాగే ఇప్పుడు ఫినాల్ వాటర్ ఉన్నాయంటే ఖచ్చితంగా లోయర్ సిఎస్టీని ఎగ్జిబిట్ చేయవు. అలాగే ట్రై ఇథైల్ ఎమైన్ వాటర్ ఉన్నాయంటే మనకి అప్పర్ సిఎస్టీని ఎగ్జిబిట్ చేయవు. ఓకేనా, ఇలా కొన్ని మాత్రమే మనకి అప్పర్ అండ్ లోయర్ సిఎస్టీని ఎగ్జిబిట్ చేస్తాయి. సో దీనికి గ్రాఫ్ గీద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఏం తీసుకోవాలి, యాజ్ యూజువల్ ఇక్కడ టెంపరేచర్ తీసుకుంటున్నాను, టెంపరేచర్. ఓకేనా, ఇక్కడ ఏం తీసుకోవాలి, పర్సంటేజ్ ఆఫ్ నికోటిన్ ప్లస్ వాటర్ తీసుకుంటున్నాను. సో సేమ్ 20, 40, 60, 80, 100 వరకు తీసుకున్నాం. ఇక్కడ ఏం చేద్దామంటే 40, 80. సో ఇక్కడ ఏం తీసుకుందామంటే 120, 160, 200 అలా తీసుకుందాం. ఓకేనా, ఇప్పుడు అప్పర్ ఆర్ లోయర్ సిఎస్టీ రెండు అబ్జర్వ్ అవుతుంది. ఇందులో మనకి నికోటిన్ ప్లస్ వాటర్ యాడ్ చేస్తే. ఓకేనా, సో ఇప్పుడు నేను టెస్ట్ ట్యూబ్లోకి నికోటిన్ వాటర్ రెండు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసినప్పుడు మనకి లోయర్ సిఎస్టీ ఎక్కడ వస్తుంది, ఏ టెంపరేచర్ దగ్గర అబ్జర్వ్ చేస్తున్నాము, అలాగే అప్పర్ సిఎస్టీ ఏ టెంపరేచర్ దగ్గర అబ్జర్వ్ చేస్తున్నాము మనం చూసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే ఇది రెండు మనకి ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి అప్పర్ ఆర్ లోయర్ సిఎస్టీని. సో ఇక్కడ ఏదైతే మనం నికోటిన్ వాటర్ తీసుకున్నామో అది లోయర్ సిఎస్టీ ఎంత వస్తుందంటే 60.8 డిగ్రీ సెంటీగ్రేడ్ వస్తుంది. అలాగే అప్పర్ సిఎస్టీ ఎంత వస్తుందంటే 208 డిగ్రీ సెంటీగ్రేడ్ వస్తుంది. ఈ రెండు టెంపరేచర్ల దగ్గర ఇది నికోటిన్ వాటర్ అనేది కంప్లీట్లీ మిజిబుల్. అదే మధ్యలో కూడా మనకి ఏదైతే ఇప్పుడు 60.8 డిగ్రీస్కి 208 డిగ్రీస్కి మధ్యలో ఉంది. మరి ఇక్కడ అప్పర్ చూపిస్తున్నప్పుడు ఈ మధ్యలో కూడా ఖచ్చితంగా మిజిబుల్ అవ్వచ్చు అని మీరు అనుకోవచ్చు, కానీ మిజిబుల్ అవ్వవు. అక్కడ కూడా ఇన్కంప్లీట్లీ ఆర్ పార్షియల్లీ మిజిబుల్ సొల్యూషన్స్గానే ఉంటాయి. ఎందుకంటే ఇవి పర్టికులర్లీ ప్రాక్టికల్లీ చెప్పబడిన థియరిటికల్ వాల్యూస్ ఇవి. ఓకేనా, సో ఇక్కడ అవుతుంది అప్రాక్సిమేట్లీ 208 అంటే ఇలా 208 దగ్గర మనకి సిఎస్టీ చూపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి 60.8 డిగ్రీస్ దగ్గర కూడా మనకి సిఎస్టీ చూపిస్తుంది. దీనికి
నికోటిన్ వాటర్ సిస్టమ్కి. అదే ఇక్కడ ఏంటి మనకి లోయర్ సిఎస్టీ 60.8 degrees కింద కూడా మనకి చూపించదు, అక్కడ కూడా ఇన్విజిబిలిటీ చూపిస్తుంది. కరెక్ట్గా ఎట్ ది పాయింట్ 60.8 దగ్గర మాత్రమే మనం అబ్జర్వ్ చేయాలి, కరెక్ట్గా అక్కడే విజిబుల్ అవుతుంది. అలాగే ఇంకొకటి ఏంటి అప్పర్, ఇది లోయర్ సిఎస్టీ, ఎందుకు కింద వచ్చింది కాబట్టి, తక్కువ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇదేంటి 208, ఇదేంటి అప్పర్ సిఎస్టీ, ఎందుకంటే ఇది ఎక్కువ వచ్చింది కాబట్టి. ఈ రెండింటికి మధ్యలో ఏదైతే ఉందో టెంపరేచర్, వాటి మధ్య చేసినా మనకి ఇది కంప్లీట్లీ విజిబుల్ అవ్వదు. ఇది పర్టికులర్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ దగ్గర మాత్రమే విజిబుల్ అవుతుంది. ఓకేనా. సిఎస్టీ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ ఎందుకు యూజ్ చేస్తాం, క్లియర్గా అర్థమైందా? ఇన్విజిబుల్ ఆర్ పార్షియల్లీ విజిబుల్ లిక్విడ్స్, సొల్యూషన్స్ ఆర్ కాంపౌండ్స్ని తీసుకొని దానికి క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ యూజ్ చేస్తే అవి కంప్లీట్గా విజిబుల్ అవుతాయి. ఓకేనా. దాన్ని 3 types యూజ్ చేస్తాం, ప్రతిదానికి ఎగ్జాంపుల్ చూసాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఈ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏదైతే లిక్విడ్స్ తీసుకుంటామో దాని యొక్క ఇంప్యూరిటీ రేంజ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇది క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అమ్మ. ఓకే. నెక్స్ట్ ఎజియోట్రోప్స్ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఎజియోట్రోపిక్ మిక్చర్స్ డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ ఎజియోట్రోపిక్ మిక్చర్స్? సో అంతకన్నా ముందు నేను ఏం చేస్తున్నానంటే ఇలా 2 beakers తీసుకొని ఒక దాంట్లో H2O ఫిల్ చేస్తాను, ఇంకొక దాంట్లో HCl ఫిల్ చేస్తాను. H2O బాయిలింగ్ పాయింట్ ఎంత, మనకి బాయిలింగ్ పాయింట్స్ చెక్ చేద్దాం. బాయిలింగ్ పాయింట్ కెల్విన్స్లో ఎంతో చూద్దాం. H2O బాయిలింగ్ పాయింట్ ఎంత, 373 కెల్విన్ టెంపరేచర్. అలాగే HCl ఎంత బాయిలింగ్ పాయింట్, 293 కెల్విన్ టెంపరేచర్. ఇప్పుడు ఎజియోట్రోపిక్ మిక్చర్స్ అంటే ఇప్పుడు సింగిల్ ప్యూర్ కాంపౌండ్స్ని తీసుకొని మిక్స్ చేయాలి. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, రెండింటిని కంబైన్ చేయాలి. అంటే H2O ప్లస్ ఇక్కడ HCl ఎప్పుడైతే యాడ్ చేశానో దీని యొక్క బాయిలింగ్ పాయింట్ ఏమవుతుందంటే 385.54. అంటే ఇక్కడ మనకు ఉన్నది వాటర్ది విడిగా 373 కెల్విన్ టెంపరేచర్ బాయిలింగ్ పాయింట్. అలాగే ఇక్కడ HCl వచ్చి 293. బట్ ఇక్కడ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ H2O ప్లస్ HCl రెండు యాడ్ చేస్తే దీనిది ఏమవుతుంది మనకి 385. అంటే ఇక్కడ ఉన్న దానికన్నా మనకి ఎక్కువ వచ్చింది, అంటే మ్యాక్సిమం హయ్యర్ వచ్చింది. ఓకేనా. ఇలా చేంజ్ అయితే వీటిని ఏంటంటే ఎజియోట్రోపిక్ మిక్చర్స్ అంటారు. ఓకేనా. సో దీన్ని డెఫినిషన్ ఫామ్లో ఎలా చెప్పుకోవాలి అంటే మిక్చర్స్ ఆఫ్ two liquids which boil at a constant temperature and are distilled unchanged in their composition are called ఎజియోట్రోపిక్ మిక్చర్స్. అర్థమైందమ్మా. ఎజియోట్రోపిక్ మిక్చర్స్ అంటే ఏంటంటే మిక్చర్స్ ఆఫ్ 2 liquids. ఏం చేసాం, 2 liquids యొక్క మిక్చర్ చేసుకున్నాం విచ్ బాయిల్స్ ఎట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్. ఓకే. కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మనం బాయిల్ చేసిన అన్చేంజ్డ్ దేర్ కంపోజిషన్, ఎంతైతే కంపోజిషన్ తీసుకుంటున్నాం దాంట్లో అన్చేంజ్ అంటే కంపోజిషన్లో చేంజెస్ రావు, అటువంటి వాటిని ఎజియోట్రోపిక్ మిక్చర్స్ అంటాం. ఓకేనా. సో దీనిని మళ్ళీ మనం ఎన్ని టైప్స్గా డివైడ్ చేసామంటే 2 typesగా డివైడ్ చేసాం. ఫస్ట్ వన్ ఏంటంటే మ్యాక్సిమం బాయిలింగ్ ఎజియోట్రోప్స్. నెక్స్ట్ వన్ మినిమం బాయిలింగ్ ఎజియోట్రోప్స్. మ్యాక్సిమం బాయిలింగ్ ఎజియోట్రోప్స్ అంటే ఏంటి, మినిమం బాయిలింగ్ ఎజియోట్రోప్స్ అంటే ఏంటి చూద్దాం. ఇప్పుడు 2 liquids తీసుకుంటున్నాం, వాటిని ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర బాయిల్ చేస్తాం, దాని యొక్క కంపోజిషన్లో ఎటువంటి చేంజెస్ ఉండకూడదు, అంతేనా. సో మ్యాక్సిమం బాయిలింగ్ ఎజియోట్రోప్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ మిక్చర్స్ ఆఫ్ 2 liquids.
whose boiling points are more than either of the two pure components. Same అన్నాడు, these are the mixtures of two liquids whose boiling points are more than either of two pure components. అంటే ఒక టూ ప్యూర్ కాంపోనెంట్స్ ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పా. వాటర్ హెచ్సిఎల్ తీసుకున్నాను, వాటర్ బాయిలింగ్ పాయింట్ 373, హెచ్సిఎల్ బాయిలింగ్ పాయింట్ అంతా 293 కెల్విన్ వచ్చింది. సో వీటి రెండింటిని ఎప్పుడైతే మనం మిక్స్ చేసామో దాని యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత అయింది, పెరిగింది 385 పాయింట్. ఓకేనా, అంటే ఉన్న వాటర్ది ఇక్కడ ఏమైంది 373. సో ఇక్కడ విడిగా ఇప్పుడు వాటర్ది రెండింటిని కలిపి ఏమొచ్చింది 385, అంటే ఎక్కువైంది కదా. అంటే ఏమైంది ఇక్కడ మోర్ దాన్ ఎయిదర్ ఆఫ్ టూ ప్యూర్ కాంపోనెంట్స్ కన్నా ఇక్కడ ఎక్కువ వచ్చింది. అంటే 293 కన్నా ఇది ఎక్కువే, 373 కన్నా ఎక్కువే. సో అటువంటి మిక్చర్స్ని మ్యాక్సిమం బాయిలింగ్ ఎజియోట్రోప్స్ అంటారు. సో మినిమం అంటే ఏంటి, దీస్ ఆర్ మిక్చర్స్ of two liquids whose boiling point are ఏంటి less than either of the pure components. అంటే మనం తీసుకున్న కాంపోనెంట్స్ కంటే ఎలా ఉండాలి, తక్కువగా ఉండాలి. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈసారి వాటర్ తీసుకొని H2O తీసుకుందాం. ఆల్రెడీ దీని బాయిలింగ్ పాయింట్ అంత మనకి తెలుసు కదా, 373 కెల్విన్ వాటర్ బాయిలింగ్ పాయింట్. ఈసారి ఏం చేస్తానంటే ఇథైల్ ఆల్కహాల్ తీసుకుందాం. అంటే C2H5OH తీసుకున్నాం. దీని బాయిలింగ్ పాయింట్ ఎంత 351.3 కెల్విన్స్. ఓకేనా. సో ఈ రెండింటిని ఎజియోట్రోప్స్ అంటే ఏంటి, ప్యూర్ కాంపౌండ్స్ తీసుకుని రెండింటిని మిక్స్ చేయాలి. అంటే ఏంటి, H2O ప్లస్ ఇథైల్ ఆల్కహాల్ C2H5OH మనం రెండింటిని మిక్స్ చేసినప్పుడు దీని యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత వచ్చిందంటే 351.1 అప్రాక్సిమేట్లీ. అంటే ఇక్కడ ఉన్నది ఎంత ఉందో దానికన్నా సేమ్ వచ్చింది. ఓకేనా, అంటే దానికన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి ఏమంటాము, మ్యాక్సిమం అంటాం. తక్కువ వచ్చింది కాబట్టి ఏమనాలి, దాన్ని మినిమం బాయిలింగ్ ఎజియోట్రోప్స్ అనాలి. అర్థమైందమ్మా. టూ ప్యూర్ కాంపోనెంట్స్ తీసుకుంటాము, దాన్ని మనం మిక్స్ చేసినప్పుడు ఆ మిక్చర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఉన్నదానికంటే ఎక్కువ వస్తే మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్స్, ఉన్నదానికంటే ఈక్వల్ ఆర్ తక్కువ వస్తే దట్ ఈస్ మినిమం బాయిలింగ్ ఎజియోట్రోప్స్. ఓకేనా.